నియోజకవర్గంలో పుట్టా మధు గారికి నచ్చింది ఒకటే ఒకటి, అటవీ శాఖ అంటుంటారు అనమాట. అటవీ శాఖ అంటే చాలా పుట్టా మధురు ఒంటికాల మీద లేస్తారు, అటవీ శాఖ అధికారుల మీద భూత పురాణం అందుకుంటారు అంటుంటారు. ఎందుకు మీకు అటవీ శాఖ అధికారులకి ఒకటే అంశం మీద మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు అడవిని రక్షించాలి, అసలు ఏ సంవత్సరం నుంచి ఎవరు ఎక్కడ ఎంత భూములను చదును చేస్తూ ఉన్నారు, దున్నుతూ ఉన్నారు, ఒక హద్దులు పెట్టండి అన్నప్పుడు అటవీ అధికారులు ప్రజలకు చైతన్యం అంటే చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉండే. ప్రభుత్వం హద్దులు పెట్టమన్నది, మీ భూములు తీసుకోము, మీకు ఏమి ఇబ్బంది లేదు, అంటే ఫారెస్ట్ ఎక్కడ దాకా ఉన్నది బౌండరీ ఫిక్స్ చేస్తున్నాము, మీరు కోఆపరేట్ చేయాలని లోకల్ లీడర్లను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను వాళ్ళను కనుసన్నల్లోకి వాళ్ళని తీసుకొని మీరు కొంచెం సహకరించండి, మేమేమి ఇబ్బంది పెడతలేము అనేది అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉండేది. వీళ్ళు ఎట్లా ఇక్కడి నుంచి చెప్పారు కదా అని కథం మన ఎట్లా ఇక రౌడీలు ఇక అసలు ఇక దౌర్జన్యం చేసినట్టే పోయి చలో జేసీబీ పెట్టి ట్రెంచ్ కొట్టుడాని వరకు పబ్లిక్ వచ్చి అన్నా మేము దున్నుకుంటున్నాం, మా భూములు గుంజుకుంటున్నాం అన్నప్పుడు, అరే బాబు నువ్వు కొంచెం అవేర్నెస్ చేయాలంటే నేను చేయ, మా ఆఫీసర్ చెప్పిండు అని. పోడు వ్యవసాయం మీద చేస్తున్నారు దానికి. అదే పోడు వ్యవసాయం నేనా వాళ్ళు పోడు వ్యవసాయం అంటున్నా. ఆ పోడు వ్యవసాయాన్నే వీళ్ళు అద్దులు పెట్టినప్పుడు ఆ ఘర్షణలో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి నుంచి నేను వినా సార్, నాకు మా ఆఫీసర్ చెప్పిండు, ఏం చెప్తా అదే చేస్తా అంటే, అంటే నీ ఆఫీసర్ ఎన్ని ఎమ్మెల్యే చెప్తున్నా చెప్పవే ఆయనకు, ఎమ్మెల్యే సాబ్ చెప్తుండు ఇది చెప్తున్నా అనే భాషలు వాళ్ళ కొంత ఎక్కువ మాట్లాడినట్టుగా అనుకున్నాం అంతే. అదొక్కటే ఇష్యూ తప్ప తర్వాత రెండో ఇష్యూ కూడా ఒకటే అయింది మా దగ్గర, నిమ్మగూడెం అంటే యామన్పల్లి దగ్గర ఒకసారి అక్కడ కూడా పోయి ఘర్షణ పడ్డాము. ఆ తర్వాత ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఇవాళ అద్భుతంగా ఫారెస్ట్ను డెవలప్ చేస్తున్నాం, చెక్ డ్యాములు కట్టే ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గర ఒకటి ట్రీ హౌస్ కూడా కడతా ఉన్నాం కాళేశ్వరం దగ్గర. ఫారెస్ట్ అధికారులపై మీరు బూత్ పోరాటం అందుకున్నారని ఒక వైరల్ కూడా అయింది కదా సోషల్ మీడియాలో. బూత్ ఏం అనలేదండి, బూత్ అందులో ఒక్క అన్పార్లమెంటరీ వర్డ్ ఉండదు, అసలు ఒక్క వర్డ్ కూడా బూత్ ఉండదు. భాష మీద మంచి పట్టుతోనే అసలు కాకపోతే కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినట్టున్నది తప్ప, నువ్వెవరు, నేనే ఆఫీసర్, నేనే ఇక్కడ ప్రభుత్వం అని అట్లా మాట్లాడినా తప్ప నేను బూతే మాట్లాడలేదు. మీరు అంత అగ్రెసివ్గా పోతారు అంటే ప్రజా సమస్యల మీద అంత ఘాటుగా స్పందించే ఎమ్మెల్యే గారు 30 ఏళ్లుగా తీరని కలగా మిగిలిన రింగ్ రోడ్డు విషయంలో అంత వాళ్ళు 90లో ప్రారంభమైన రింగ్ రోడ్డు 90లో పివి నరసింహరావు గారి కాలం నుంచి శ్రీపాదరావు గారు ప్రారంభించారు. 90లో స్టార్ట్ అయింది అది. 90లో స్టార్ట్ అయినటువంటి రింగ్ రోడ్డు 45 కిలోమీటర్ల రోడ్ అయితే నేను 60 కిలోమీటర్లు చేసిన. దాంట్లో మధ్యలో ఉన్నటువంటి ఏ దాంట్లోకి మొత్తం కలుపుతున్నారు రింగ్ రోడ్డు? కాటారం, మహమూతారం, మాదేపూర్, ఎంఎంకే రోడ్, కాటారం, మాదేపూర్, మహమూతారం. ఆ రోడ్డు 60 కిలోమీటర్లు చేసిన. దాంట్లో మధ్యలో 8 బ్రిడ్జిలు అవసరం ఉండేది. 8 బ్రిడ్జిలను కూడా తీసుకొచ్చినాము. 8 బ్రిడ్జిలలో ఇవాళ 7 బ్రిడ్జిలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఒకటి పూర్తయింది, ఇంకొకటి కూడా కొత్తగా మొన్ననే ఇవాళ టెండర్స్ ప్రక్రియలో ఉంది. దానిలో దురదృష్టం ఏంటంటే ఒక 3 బ్రిడ్జిలు ఒక అతని దీపికా కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళది ఇక్కడ ఆంధ్రనా మరి ఏమో తెలియదు, వాళ్ళు ఆన్లైన్లో టెండర్ వేసారు. ఆన్లైన్లో టెండర్ వేసి వాళ్ళు అక్కడికి వచ్చి చూసే వరకు అసలు ఫారెస్ట్లో ఇక్కడ మేమేం చేస్తామని వాళ్ళు చాలా లేట్ చేసారు. మరి వాళ్ళది క్యాన్సిల్ చేద్దామంటే మేము వస్తాం చేస్తామని అంటే ఆ దాంట్లో కొంచెం గ్యాప్ అయి బ్రిడ్జిలు కొంచెం లేట్ అయినాయి తప్ప. ఒకటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నరసంపేట ఆయన పెద్దంపేట దగ్గర బ్రిడ్జి పూర్తి చేసిండు. ఎట్లుంటుందంటే బ్రిడ్జిలు ఫస్ట్ ఉన్నది ఒకటి ఉంటుంది, తర్వాత ఎస్టిమేట్స్ చేంజ్ అయితే ఉంటాయి, ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంత బ్రిడ్జికి అప్రోచెస్ కావాలంటే ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు లేకపోతే మళ్ళీ వేరే హెడ్ నుంచి మాకు ఫైనాన్స్ మంత్రి గారు ఉన్నారు కనుక కొన్ని నాకు ఇంకా ఈతనని నేను ఫాస్ట్గా చేయబోతున్నాను. మీరు చూడాలి 90 ఎక్కడ, మనం 3 సంవత్సరాలు ఎక్కడ, 3 సంవత్సరాల 60 కిలోమీటర్లు చేసినాం. బ్రిడ్జిలు అన్నింటిని కూడా ఇవాళ ఒకటేమో పెద్దంపేట బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాం, మిగతా లోపల ఉన్న బ్రిడ్జిలన్నీ స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. ఈ ఇయర్లో పూర్తి చేస్తాం, అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకొకటి కనుకునూరు దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ అవసరం, అది టెండర్ నిన్ననే ఓపెన్ చేశారు. ఆ టెండర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేస్తాం. 100% రింగ్ రోడ్డు పూర్తి చేస్తారా? పూర్తి చేస్తాం, 100% చేస్తాం.